ఈరోజు నేను వండిన వంట అండి అరటికాయ కూర, అరటికాయ ఆవపెట్టి కూర. అరటికాయ ముక్కలు ఉడకబెట్టేసుకుని కొంచెం చింతపండు పులుసు, తగినంత ఉప్పు పసుపు వేసుకోవాలి. తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు వేయించేసుకుని 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు ఆ పోపులో వేగాక వేసేసి ఇవంతా వేసేయాలి. ముద్దంతా పైకి కిందకి కలుపుకోవాలి. చింతపండు పులుసు ఉప్పు అన్నీ కలిసి ఇలాగా ఒక 2 నిమిషాలు అలా అయ్యాక కట్టేసి వేడి మీదే ఆవు పెట్టుకోవచ్చు. చాలామంది వేడి మీద చేదు వస్తుందంటారు, కానీ మా అత్తగారు వేడి మీదే పెట్టేవారు. ఏమీ చేదు వచ్చేది కాదు. తోటకూర పులుసులో కానీ ఇలా ఆవు పెట్టే కూరల్లో కానీ. ఇదండి ఈ కూర. బంగాళదుంప ఎంత మంచిది కాదో షుగర్ వాళ్ళకి అరటికాయ ఎంత మంచిది. అది పెద్దవాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అరటికాయ చాలా మంచిది. ఇది అరటికాయ కూర చేశాను. తర్వాత ఆనపకాయ ముక్క, టమాటో, చిన్న చిన్న ఉల్లిపాయలు అన్నీ వేసి సాంబార్ ఉల్లిపాయ పులుసు ఇది సాంబార్ చేశానండి. ఈ సాంబార్కి కొద్ది పప్పు, ఈ ఆనపకాయ ముక్కలు అన్నీ వెజిటబుల్స్ కలిపి ఉడకబెట్టేసుకుని కొద్ది 4 మిరియాలు, కొంచెం ధనియాలు 2 స్పూన్లు, 3 ఎండుమిర్చి పోపు వేయించేసుకుని చిన్న కొబ్బరి ముక్క వేసి మిక్సీ చేసుకుని ఈ ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు, చిన్న ముక్క, ఉప్పు వేసి ఈ పొడి వేసేసాను. నేను ఇలా ఇంట్లో చేసిందే ఎక్కువ వేస్తాను. పొడి కూడా ఇదే, ఎందుకంటే పప్పు ఆల్రెడీ ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఇంక కందిపప్పు వేయను. ధనియాము, కొబ్బరి, జీలకర్ర ఇదే మెయిన్. మిరియాలు కూడా వేయను. ఒకసారి కొంచెం అందరూ జలుబులుగా ఉన్నారని మిరియాలు వేశాను. ఇదండి ఈరోజు నా వంట. సాంబారు, అరటికాయ ఆవుపెట్టి కూర. ఉంటాను.